వరుణ్ ధవన్, జాన్వీ కపూర్, సానియా మల్హోత్రాల కొత్త హిందీ సినిమా సన్నీ సంస్కారీకి తులసి కుమారి రిలీజ్ అయి నిన్న సోమవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 59 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 9 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 12 రోజుల్లో సన్నీ సంస్కారీకి తులసి కుమారి అనే హిందీ సినిమా 68 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇండియా కలెక్షన్స్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 50 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 50 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 12 రోజుల్లో. ఇంకా 30 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, నిన్న సోమవారం వర్కింగ్ డేలో 1 కోటి మాత్రమే వచ్చింది. సో సినిమా కలెక్షన్స్ ఇక రానట్టే. కాంతారా లాంటి సినిమా పోటీలో ఉన్నా కానీ ఈ సినిమా ఈ మాత్రం కలెక్ట్ చేయడం గ్రేట్ అనే చెప్పాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే 30 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. డిజాస్టర్ అయితే కాదు. అది మన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో కరణ్ జోహర్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా సన్నీ సంస్కారీకి తులసి కుమారి రిలీజ్ అయిన 12 రోజుల్లో 68 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 50 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు. ఇంకా 30 కోట్లు రావాలి, అవి రానట్టే. సో 30 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాప్. ఓకే, బాయ్.